ఆడుదాం ఆంధ్ర ఇది ఒక క్రీడా సంబరాలు. మన అందరూ కలిసి ఆడాలి. ఆరోగ్యం, ఆనందం ఈ రెండు కూడా మనకి దక్కాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం కూడా వచ్చే 26వ తేదీ నుంచి 45 రోజులు కంటిన్యూస్గా జరుగుతుంది. గ్రామ సచివాలయం పరిధి నుంచి స్టార్ట్ అయ్యి మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ మ్యాచెస్ జరుగుతుంది. తర్వాత స్టేట్ లెవెల్కి టీమ్స్ని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో దాదాపు 1,45,000 మంది దాకా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 320 గ్రౌండ్ల దాకా మనం దీనికోసం ప్రిపేర్ చేయడం జరిగింది. అందరూ కూడా కలిసి యువతలు ముందుకు వచ్చి ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 3K రన్ అన్నది ఏలూరులో ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది ఇంట్రెస్టెడ్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడే జస్ట్ ఇది మొదలవుతుంది. అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 5 గేమ్స్ ఏదైతే మనకి డిఎస్డిఓ చెప్పారో ఈ గేమ్స్ లో కూడా ఇవన్నీ కూడా కాంపిటేటివ్ లో కండక్ట్ చేసుకోవడం, ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇప్పటికే 1,44,000 మంది ప్లేయర్స్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఆడియన్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రౌండ్స్ ఐడెంటిఫై చేయడము, ఆ గ్రౌండ్స్ లో కూడా ఈ షెడ్యూలింగ్ అనేది చేస్తాము. 26వ తారీఖున ఏ గేమ్ జరుగుతుంది, 27 ఏం జరుగుతుంది, 28 ఏం జరుగుతుంది, ఇలా ఒక టైం షెడ్యూల్ అనేది ఇచ్చి ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతిరోజు కూడా ఒక గేమ్ అనేది ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆడియన్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేయర్స్కి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్లేయర్స్ కూడా మనకి ఈ గేమ్స్ అన్ని కూడా ఇప్పటి స్థాయి నుంచి ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారో అదేవిధంగా మన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఉన్న అందరూ యువతలు అందరూ కూడా దీంట్లో పాల్గొవాలా. ఇప్పటికీ 1,45,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కూడా పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం, ఈ గేమ్స్ అన్నది జరుగుతున్నాయి. సచివాలయం లెవెల్లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్లో గెలిచిన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో కూడా మంచి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్ గేమ్స్కి కూడా పంపించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మంచి కార్యక్రమంలో, ఈ సంబరాల్లో ఏలూరు జిల్లా సంబంధించిన 15 సంవత్సరాలు దాటిన ఎవరైనా పాల్గొవచ్చు.